ఇంద్రంపల్లి గ్రామంలో ఉన్నాము. ఈరోజు మేము గత 22 సంవత్సరాల కిందట ఈ ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ 25 ఏళ్ళు తెచ్చి కట్టించిన దినము జరుపుకొని తదనంతరం మేము ఇంద్రంపల్లి దగ్గర యానివర్సరీ చూసుకొని ఇంద్రంపల్లి దగ్గర చిత్రాంకాయల కొండ ఉంది, ఆ కొండకి ఎక్కుతూ ఉన్నాం. ప్రస్తుతానికి పీక్కున్నాము. ఇంకా మన సహోదరులు కొన్ని సేవకులకి ఇవ్వాలి కదా అని వాళ్ళు కొద్ది ప్రయాసపడుతున్నారు. కాబట్టి మేము ఇంకా పైకి పోతూ ఉన్నాం. ఒకసారి మీకు ఒక చూపిస్తాను, అట్లా తీసుకురా ఒకటి చూపిస్తాను రండి. ఒక చెట్టు అతి ప్రాముఖ్యమైనటువంటి చెట్టు ఒకటి చూపిస్తాను. ఆ పండ్లను కూడా చూపిస్తాను. ఆ పళ్ళు కూడా కాసాయి, మనం తినచ్చు. చాలా మంచి పళ్ళు అవి. మన బైబిల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి చెట్టు దేవదారు మ్రాను. ఈ దేవదారు మ్రాను గురించి బైబిల్లో చాలా రకాలుగా వివరించబడింది. ఈ దేవదారు మ్రాను అనేది యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో కానీ, నోవాహు ఉన్నటువంటి కాలంలో కానీ, అబ్రహాం ఉన్నటువంటి కాలంలో కానీ, మోజెస్ ఉన్నటువంటి కాలంలో కానీ దేవదారు వృక్షం గురించి కానీ, మ్రాను గురించి కానీ, దేవదారు పళ్ళు గురించి కానీ చాలా చెప్పబడింది. ఆ పళ్ళు ఏంటో, ఆ వృక్షం ఏంటో చూపిస్తాను రండి. ఇదండి, ఇది దేవదారు వృక్షం. దీన్ని అంటారు, బైబిల్లో చెప్పబడినటువంటిది వృక్షం ఇదే. ఇది దేవదారు పళ్ళు అంటారు దీన్ని. ఇది దేవదారు పళ్ళు, చాలా బాగుంటాయి. ఇవి తినొచ్చు, ఏం కాదు, చాలా మంచిది. ఇవి మనకి ఎక్కడ దొరకవు. ఇలాంటివి ఇది మనిషికి కూడా చాలా ఆరోగ్యకరమైనది. ఈ దేవదారు బైబిల్లో చెప్పబడింది ఈ చెట్టు గురించే, చాలా మంచిది. ఇది చాలా బాగుంది. బైబిల్ కాలంలో ఉన్న చెట్టు పండు ఈ కాలంలో ఉన్న మేము తింటున్నాము. అంటే దగ్గర 2024 సంవత్సరాల క్రితము, అంటే యేసుక్రీస్తు కాలము, అంతకంటే ముందు, అంటే సృష్టి పుట్టినప్పుడు ఉన్నటువంటి రాను గురించి ఇక్కడ చూస్తున్నాం. ఆ పళ్ళు తింటున్నాం, చాలా మంచి పళ్ళు. చూసుకొని ఇంకా కొద్ది పైకి పోవాలని పోతున్నాం. అక్కడ కొంత చిత్రాంకాయలు దొరుకుతాయేమని అక్కడికి వెళ్తున్నాం. మాకంటే ముందుగా కొంతమంది సహోదరులకు అయినారు. అక్కడ పోయి మేము ఒకటి తీసుకొని మళ్ళీ కొండ పైకి కిందికి వచ్చేస్తాం. ఎప్పటికైనా ఎవరైనా దేవుని విశ్వాసులు కానీ, దేవుని పిల్లలు వస్తే మాత్రం ఎవరిని ఒట్టి చేతులతో పంపిరు, కడుపు ఖాళీ పెట్టకుండా కూడా పంపిరు. మంచి విశ్వాసము, మంచి మోటివేషన్, మంచి ఆదరణ. థ్యాంక్స్ టు ఇంద్రంపల్లి చర్చ్ మెంబర్స్. కొండ అంతా చూడండి ఒకసారి. ఆ కొండ చాలా పెద్దగా ఉంది. కొండది ఒకప్పుడు మేము 22 సంవత్సరాల కింద కొండ ఎక్కాము. ఆ కొండ అంతా ఎక్కి చూస్తే ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఓకే డన్. మేము కొండపైకి వచ్చేసాం. ఊరంతా కింద ఉంది. ఇది ఇంద్రంపల్లి అంతా కింద ఉంది. ఇదంతా కొండపైకి వచ్చాం. ఇక్కడ దేవుడు కొన్ని చెట్లు ఇచ్చాడు. ఆ చెట్లు కొన్ని ఫలాలు ఉన్నాయి. అవి తీసుకొని తింటే మనకు ఆకలి కూడా తీసుకుంది కనుక ఇక్కడంతా మేము రావడం జరిగింది. ఒకప్పుడు సేవకు వచ్చేటప్పుడు మేము ఈ కొండకెక్కి ఈ కొండలో పండ్లు తిని కడుపు నింపుకున్నాము. అప్పుడు సేవ చేశాము. అందుకే దేవుడు ఈరోజు ఇంత స్థితిలో, ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అయితే ఇంకోటి, ఇక్కడున్న ప్రతి పరిస్థితిని మేము అలవాటు చేసుకున్నాము. కాబట్టి ఇంకా చాలా పెద్ద కొండ ఇది. ఇదే మెయిన్ కొండ, చిత్రాంపల్లి కొండ. అంటే మన ప్రాంతంలో, మన రాయలసీమ ప్రాంతంలో, నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో ఎవరైనా చిత్రాంపల్లి తీసుకొస్తారంటే ఈ కొండ నుంచి తీసుకొస్తుంటారు. నాకు తెలిసి చాలా మంది నేను అడిగాను, గుంటకల్ ప్రాంతం కానీ, కర్నూలు ప్రాంతంలో కానీ, చాలా చోట్ల అనంతపూర్లో కానీ, చాలా ప్రాంతంలో అడిగితే ఇక్కడ రాంపల్లి, రామకొండ, ఇంకా ఈ కొండ నుంచే తీసుకొస్తామని చెప్తే వాళ్ళు ఆ కొండ ఇదేనండి. అట్లా ఫస్ట్లో పెట్టా ఊరు కింద ఇంద్రంపల్లి అంతా కనపడుతుంది. మేము ప్రస్తుతం కొండపైన ఉన్నామండి. ఎర్రది నాక, ఎర్రది ఎవరికి, తెల్లది ఎవరికి. ఇప్పుడు కొండ ఎక్కి కిందకి వచ్చేసాం. కాయ ఒకటి దొరికింది. పాములు ఉంటాయి శివ, పండుది కొండలో ఉంటాయి. చాలా బాగింది ఇది. సూపర్. దేవుడిచ్చే ఫలాలంటే ఇట్లనే ఉంటుంది చూడండి. దీంట్లో ఉంటుంది పురుగు, దీంట్లో లేవులే. అప్పుడే పురుగు చాలా బాగుంది. ఇదండి చిత్రాంకాయ ఫలము, కొండ చిత్రాంపండు. ఇది చెట్టు మీద మాగిన కాయ, బాగా టేస్ట్గా రుచికరంగా ఉంటుంది. టేస్ట్ మేము తినగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేము
కొండ దిగి కొండ కిందకి ఇట్లా వెళ్ళిపోతున్నాం. కాయల కోసము ఇక్కడ చెట్లు అన్ని కింద ఉన్నాయి కాబట్టి వంగుకొని పోయే పరిస్థితి వచ్చింది. తర్వాత ఆయన కూడా వస్తున్నాడు. కస్టర్డ్ ఆపిల్ వేట, సర్చింగ్ ఫర్ కస్టర్డ్ ఆపిల్. ఇది పండు అయింది, మాగింది, లోపలికి వేసుకుంటాను.